ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులకు గురైంది. పహల్గామ్స్ బైసారన్ వ్యాలీలో ఉగ్రవాదులు నీ మతమేంటి, నీ పేరేంటి అని అడుగుతూ హిందూస్ ని, అందులో పురుషులను మెయిన్ టార్గెట్ చేస్తూ లేడీస్ ని వదిలేస్తూ వెళ్లి మీ మోడీకి చెప్పు అంటూ అటాక్ చేశారు. వాళ్ళకి భయపడి ఎవరైనా ముస్లిమ్స్ నేమ్ చెబితే పాయింట్ కిందకి లాగేసి సుంతి చేయించుకున్నాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని మరి మారణ హోమం సృష్టించారు. పహల్గామ్స్ బైసారన్ వ్యాలీ కాశ్మీర్ లో ఒక మంచి టూరిస్ట్ స్పాట్. ఇది నేచర్ ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్. ఇది ఏప్రిల్ 22 ఈ ఏరియా నైట్ మేర్ లాగా మారిపోయింది. ఆఫ్టర్నూన్ అరౌండ్ 1 PM టైంలో దాదాపు 40 మంది టూరిస్టులు వ్యాలీలో నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సడన్ గా ఫారెస్ట్ నుంచి మిలిటెంట్స్ హ్యాండ్స్ లో గన్స్ పట్టుకుని ఫైరింగ్ స్టార్ట్ చేశారు. టూరిస్టులు ఒక్క సెకండ్ లో పానిక్ అయ్యారు. కొంతమంది వారి నుండి తప్పించుకోవడానికి పరిగెత్తున్నారు. కొంతమందికి బుల్లెట్స్ తాకి పడిపోయారు. ఇందులో 26 మంది ప్రాణాలు కోల్పోగా చాలా మంది సివియర్ గా ఇంజూర్ అయ్యారు. ఈ ప్లేస్ హిల్ టాప్ లో ఉండడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ కూడా టఫ్ అయింది. సెక్యూరిటీ ఫోర్సెస్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్ కి తరలించారు. 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు రెక్కి నిర్వహించి హోటల్లో స్టే చేస్తూ ప్లాన్ చేసి మరీ అటాక్ చేశారు. ఇందులో పాకిస్తాన్ రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ ఆసిఫ్ ఫౌజీతో పాటు సులైమాన్ షా, అబూ తల్హాగా గుర్తించారు. వీరందరూ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF కి చెందిన ఉగ్రవాదులు. డైరెక్ట్ లష్కర్ ఎ తోయిబాతో కనెక్షన్ ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత TRF ని ఫామ్ చేసి యాక్టివ్ గా ఉంటూ అటాక్స్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ తో ఇప్పుడు ఎంటైర్ దేశం ఉలిక్కి పడిపోయింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్ లో ఉంది. మన భద్రతా దళాలు, పోలీస్, ఆర్మీ, CRPF అందరూ కంబైనింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అటాకర్స్ ని పట్టుకోవాలని ఇంటెన్స్ గా సెర్చ్ లో అణువణువు జల్లెడ పడుతున్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పర్సనల్లీ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి శ్రీనగర్ కి వెళ్లారు. మోడీ గారి నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది అంటే పాక్ ని అష్ట దిగ్బంధనం చేయబోతున్నారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.